ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. సో నిన్నటి రోజున మనకు సంక్రాంతి కానుకగా రైతుల ఖాతాలలోకి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తారని అందరూ కూడా భావించారు. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులను వాయిదా వేస్తూ కొత్త తేదీనైతే ప్రకటించింది మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే మనకు కేంద్ర ప్రభుత్వం కూడా మనకి పథకానికి సంబంధించి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 22వ విడత నిధులను విడుదల చేసేందుకు డేట్‌ని కూడా అయితే మార్చడం జరిగింది. ఇంతకీ ఎప్పుడు వాయిదా అనేది వేశారు? తిరిగి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఏ తేదీన మన ఖాతాల్లోకి వస్తాయి? ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే మనకు ఈ యొక్క వాయిదా వేసిన క్రమంలో భాగంగా కొంతమంది రైతులను అనర్హులుగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలైతే గుర్తించాయి. ఏ రీజన్స్‌తో వీళ్ళని అనర్హులుగా గుర్తించింది మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు. ఆ రైతులెవరు? ఏంటి విషయం అనేది కంప్లీట్ అప్డేట్ అంతా కూడా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా అయితే పూర్తిగా చూడండి. అదేవిధంగా ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి గనక మీరు షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని అయితే తెలుసుకుంటారు కాబట్టి దయచేసి మీరు ఈ వీడియోని వాళ్ళందరికి కూడా షేర్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన 3వ విడత డబ్బులను విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే రీసెంట్లీ క్యాబినెట్ మీటింగ్‌లో కూడా మనకు ఆమోదం అయితే తెలిపారు. ఆమోదం తెలిపిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎప్పుడు డబ్బులు పడతాయని చెప్పేసి ఎదురు చూస్తున్న సమయంలో క్యాబినెట్ వచ్చేసి సంక్రాంతి కానుకగా డబ్బులైతే విడుదల చేయబోతున్నామని అనౌన్స్ చేసిన వెంటనే రైతుల్లోకి అయితే ఒక నూతన ఉత్సాహం అయితే వచ్చింది. ఎందుకనంటే ఇప్పటికే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మట్టుకు కూడా మారుమూల ప్రాంతాలలో కూడా మనకు గ్రామీణ ప్రాంతాల్లో మారుమూలగా ఉన్నటువంటి గ్రామాల్లో కూడా ఈ యొక్క వ్యవసాయ పనులైతే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. నాట్లు కూడా అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి. ఇప్పుడు నాట్లన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఈ టైంలో గనక మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయంగా ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభవ నిధులు గనక చేతులకు గనక వచ్చినట్లయితే ఆ డబ్బులతో ఎక్కడా కూడా అప్పు అనేది చేయకుండా ఒక 2, 3 విడతలుగా ఎరువులు, పురుగుల మందులు కావచ్చు, యూరియా కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా కొనుగోలు చేసుకొని, అంటే అప్పు తేకుండానే కొనుగోలు చేసుకొని, అప్పు లేకుండా రైతులు బెనిఫిట్ అయితే పొందే అవకాశం అయితే ఉంటుందని రైతులంతా భావించారు. కానీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కారణాల వల్ల, కొన్ని సాంకేతిక పరమైనటువంటి కారణాల వల్ల ఈ సంక్రాంతి పండుగకు అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి విడుదల చేస్తామని అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి 6,400 కోట్ల రూపాయలని కాస్త మనకు మరోసారి వాయిదా అయితే వేశారండి. ఎందుకు వాయిదా వేశారు? ఏం జరిగిందన్న విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం కూడా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేస్తుందో అప్పుడే మేము కూడా అయితే విడుదల చేస్తామని గతంలో నుంచి చెప్తూ వస్తుంది మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి వాయిదా అయితే వేసిందండి. వాయిదా కేంద్ర ప్రభుత్వం ఎందుకు వేసిందంటే, ఏటా మనకు జనవరి మాసంలో సంక్రాంతి కానుకగా మనకు పీఎం కిసాన్ డబ్బులు అయితే పడతా వస్తున్నాయి. కానీ ఈసారి కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త వినూత్నంగా మనకు కొన్ని రూల్స్‌ని అయితే ప్రవేశపెట్టి, ఆ రూల్స్‌కి అనుకూలంగా ఉన్నటువంటి అర్హులను గుర్తించే పనిలో భాగంగా పథకానికి సంబంధించిన 22వ విడత డబ్బులను మనకు బ్రేక్ అయితే వేసిందనమాట. ఎందుకు బ్రేక్ వేయాల్సి వచ్చిందంటే, గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఒక్క అనర్హులు కూడా ఉండకూడదు. అనర్హులు ఎవ్వరికి కూడా ఈ స్కీమ్‌లో ఒక్క రూపాయి కూడా రాకూడదు అన్న ఉద్దేశంతో మన యొక్క కేంద్ర ప్రభుత్వం కరాఖండిగా రూల్స్‌ను అమలు చేయాలని ఇప్పుడు కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. గతంలో చూసుకున్నట్లయితే మనకు కుటుంబంలో ఒకరు లేదా ఇద్దరు లేదా ముగ్గురు రైతులున్నా సరే అందరికీ కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు వచ్చేవి. అంటే కేంద్ర ప్రభుత్వం రూల్స్ ప్రకారం 5 ఎకరాల కంటే భూమి తక్కువ ఉన్న వారికే కేంద్ర ప్రభుత్వం డబ్బులిస్తుంది. అందులో కూడా సొంత భూమి కలిగిన వారికి మాత్రమే. అయితే కుటుంబంలో ఒక రేషన్ కార్డులో 5 ఎకరాల కంటే ఎక్కువ ల్యాండ్ కలిగి ఉన్న రైతులందరూ కూడా తెలివిగా
వాళ్ళ భార్య మీదకొచ్చేసి ఒక 3 ఎకరాలు లేదా 5 ఎకరాలు, భర్త మీదకొచ్చేసి ఒక 2, 3 ఎకరాలు, కుమారుడి మీదకొచ్చేసి ఒక 4, 5 ఎకరాలు. ఇట్లాగ మొత్తం 5 ఎకరాల కంటే తక్కువ ఒక్కొక్క రైతు మీద పెట్టుకొని, సో, కుటుంబంలో ఎంతమంది రైతులుంటే అంతమంది కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన డబ్బులైతే చాలామంది పొందారండి. సో, వాళ్ళందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం అనర్హులుగా గుర్తించింది. ఇప్పుడు మన యొక్క కేంద్ర ప్రభుత్వం కరాఖండిగా చెప్పే రూల్ ఏంటంటే, ఎవరైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి ఈకేవైసీ చేసుకుంటారో వారికి మాత్రమే మేము డబ్బులిస్తాము. అండ్ ఇంకొక విషయం ఏమిటంటే, ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికితో పాటుగా ఆధార్ కార్డ్‌తో ఖచ్చితంగా రేషన్ కార్డ్‌కి గూడా లింక్ అయి ఉండాలని జెప్పేసి ఒక నిబంధన అయితే పెట్టింది. సో, ఆధార్ కార్డ్‌తో ఎవరికైతే రైతుకి ఈకేవైసీ అనేది లేదో, సో, అటువంటి రైతులందరినీ గూడా ఫైండ్ ఔట్ చేసి పక్కనైతే పెడుతున్నారు. సో, ఎందుకంటే ఆధార్ కార్డ్‌తో మీకు ఈకేవైసీ గనక రేషన్ కార్డ్‌కి గనక లేకపోయినా, లేదా బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పీసీ మ్యాపింగ్ లేకపోయినా, సో, ఇట్లాంటివి లింక్స్ అనేది లేకపోవడం వల్ల మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే, అట్లాంటి వారందరినీ కూడా గుర్తించి, సో, వీళ్ళకి ఏదో ప్రాబ్లమ్ ఉంటేనే వీళ్ళు ఆధార్ కార్డ్‌తో లింక్ అనేది చేసుకోవట్లేదు. కాబట్టి వీళ్ళకి అందివ్వాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ వీళ్ళకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మనకు ఆధార్ కార్డ్‌తో చూపిస్తే వాళ్ళకి ఎన్ని ఎకరాల భూముంది, వాళ్ళ రేషన్ కార్డ్‌లో ఎంతమంది రైతులున్నారు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా బయటపడతాయి కాబట్టి, ఈకేవైసీ అనేది స్కిప్ చేస్తున్నారు చాలామంది రైతులని. అటువంటి వారందరినీ కూడా బ్రేక్ చేసేసిందనమాట కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 11,00,00,000 మంది రైతులకు గాను 22,000 కోట్ల రూపాయలను పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి బడ్జెట్‌లో అయితే కేటాయించిందండి. సో, 22వ విడత డబ్బులనేది విడుదల చేసే టైంలో చాలామంది అనర్హులు ఉన్నట్లుగా గుర్తించి పథకాన్ని అయితే మనకు బ్రేక్ చేసి ఆపేశారు. సో, ఇప్పుడు ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను మరో కొత్త తేదీలో అయితే వేయబోతున్నారు. సో, కేంద్ర ప్రభుత్వం ఏ డీటెయిల్స్ అయితే మనకు మెన్షన్ చేసిందో రూల్స్ అనేటివి, సో, సేమ్ అదే రూల్స్‌ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు అమలు చేయబోతుంది. ఎందుకనంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కూడా అనర్హులు కొంతమంది ఉన్నారని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు కూడా ఇలాంటి రూల్స్ అనేది పెట్టి వాళ్ళని కూడా తొలగించబోతుంది. సో, అందులో భాగంగానే ఇప్పుడు మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఒక్కొక్క రైతుకి రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి రూ. 4,000 డబ్బులైతే ఇస్తుంది. సో, కేంద్ర ప్రభుత్వం వచ్చేసి రూ. 2,000 పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 22వ విడత డబ్బులైతే పడతాయి. టోటల్‌గా ఒక్కొక్క రైతుకి మనకు రూ. 6,000 అయితే వస్తాయండి. సో, ఈ డబ్బులు ఎప్పటి నుంచి వస్తాయి అని తెలుసుకోబోయే ముందుగా మీకొక విషయం ఏమిటంటే, మీరు ఇప్పటి వరకు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్‌లో అయితే వీడియో అయితే వస్తుందనమాట. అయితే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు పడతాయి అనే విషయానికి వస్తే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరో 2 రోజుల్లో అర్హుల లిస్ట్ అయితే విడుదల చేసి, రానున్నటువంటి రిపబ్లిక్ డే కానుకగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి ఒక్కొక్క రైతుకి రూ. 6,000 కాస్తైతే వేయబోతున్నారు. సో, కొంతమంది ఖాతాల్లోకి రూ. 8,000 అయితే వస్తాయండి. 8,000 ఎవరికి వస్తాయంటే, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 21వ విడత ఎవరికైతే పడలేదో, సో, ఈకేవైసీ పెండింగ్ వల్ల కావచ్చు, లేదా ఎన్‌పీసీ మ్యాపింగ్ బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్‌తో, సో, ఆ పెండింగ్ వల్ల కావచ్చు. ఇట్లాంటి పెండింగ్స్ వల్ల ఎవరైతే ఆగిపోయి ఉన్నాయో డబ్బులు, సో, వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈకేవైసీలు గనక పూర్తి చేసుకున్న, ఎన్‌పీసీ మ్యాపింగ్ అనేది క్లియర్ చేసుకున్న, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది గత 21వ విడత 2,000 ప్లస్ 22వ విడత 2,000, కేంద్ర ప్రభుత్వమే రూ. 4,000 ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 5,000 లెక్కన 2 విడతల్లో రూ. 10,000 ఇచ్చింది. ఇక మనకు రిమైనింగ్ మిగిలింది రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ. 4,000 మాత్రమే. సో, రాష్ట్ర ప్రభుత్వం రూ. 14,000 ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం రూ. 6,000 ఇస్తుంది. అయితే ఈ విడతలో మనకు లాస్ట్ అండ్ ఫైనల్ విడతలో అన్నదాత సుఖీభవ స్కీమ్‌కి సంబంధించి మూడో విడతలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 4,000, కేంద్ర ప్రభుత్వం కొంతమందికి 4,000 ఇస్తుంది, కొంతమందికి 2,000 ఇస్తుంది. సో, అది ఎవరెవరికి ఇస్తుందంటే, 2,000 వచ్చేసి లాస్ట్ విడత డబ్బులు మీరు కేంద్రం నుంచి తీసుకొని ఉంటే మీకు ఇప్పుడు 2,000 వస్తాయి. లాస్ట్ విడత మీకు గన పడకుండా గాని ఉంటే ఈకేబీసీ గనుక ఇప్పుడు మీరు చేసుకుంటే ఆ విడతతో పాటు కొత్తగా ఈ యొక్క 22వ విడత కూడా పడతాయి. టోటల్‌గా మీకు రూ. 4,000 కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే వస్తాయి. ఈ విధానంలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా డబ్బులైతే వేయబోతున్నారు. సో, ఇదండి మనకు మొత్తంగా డబ్బులైతే ఆ రోజునైతే మనకి మళ్ళీ తిరిగైతే పడతాయి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందుగా మనకు రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే నేను ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జెన్యూన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్‌గా ఛానల్‌ని ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.